గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అకాల వర్షాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఎప్పుడూ అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా ఆగస్టు నెల వచ్చిందంటే ఈ జిల్లాలో ఉన్న రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతారు. వందలు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పొలాలని సాగులోకి తీసుకొద్దాం అనుకున్న టైంలో, సాగు చేస్తున్న సమయంలో ఎందుకో తెలియదు కానీ ఆ వరుణదేవుడు ప్రతిసారి వీళ్ళ మీద పగబడతాడు. ఆ పగని వర్షం రూపంలో తీర్చుకుంటాడు. మోకాళ్ళ లోతు అంటే వరి నారుమళ్ళు వేసి ఇంకా అలా ఎదుగుతోంది, మన కళ్ళ ముందే పిల్లలు ఎదుగుతున్నారు అనుకుంటున్న సమయంలో అకాల వర్షం వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోతుంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాలన్నీ చెరువుల్లా మారాయి, రైతుల కళ్ళు కన్నీళ్ళలా మారాయి. వాళ్ళని అడుగుదాం అసలు ఈ పరిస్థితి ఏంటి, ప్రతి ఏడాది ఇలా వస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా చర్యలు ఉన్నాయా, మీరు మీ కష్టాలేంటి, మీ బాధలేంటి, ఎలాగా దీన్ని అని వాళ్ళనే మన రైతులతో ఉన్నాము, అచ్చమైన రైతులు వీళ్ళతో ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ఇది ఈ పరిస్థితి? ఈ విపరీతమైన వర్షాల కారణంగా అండి ఈ ఏరియా అంతా ప్రతి సంవత్సరం ఇలాగే మునిగిపోతుందండి. ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల రైతులు మేము ఈ ఎకరానికి వచ్చి 15,000 పెట్టుబడి పెట్టామండి. ఇవన్నీ మునిగిపోవడం వల్ల మళ్ళీ నార్మల్ వేసి ఓడ్చాలన్నా మాకు ఇప్పుడు టైం సరిపోదు, మళ్ళీ ఇంకో 10,000 పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. అయినా మళ్ళీ మళ్ళీ ఊడ్చాక ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. మాకు 2 ఎకరాల లోపు ఉన్నదండి. ఇది కాకుండా కౌలు ఏమైనా చేస్తున్నారా? కౌలు 2 ఎకరాలు చేస్తున్నామండి. మొత్తం అంతా నీటిలో మునిగిపోయండి. నార్మల్ ఎందుకు పనికి రాకుండా పోయినాయి. మీరు యజమానిగా ఒక 2 ఎకరాలు ఉన్నాయండి, కౌలు రైతుగా 2 ఎకరాలు ఉన్నాయి. మీకు వచ్చిన ఈ కష్టాన్ని మీరు ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకున్నారో ఆ యజమానులు భరిస్తారా కొంతైనా? లేదు సార్, అంతా మేమే భరించాలండి. అంతా మేమే భరించాలి. ఆ రైతు కౌలుకి ఇచ్చిన రైతు కూడా అండి మాకు ఎటువంటి సహకారం చేయరండి. ఎందుకంటే మేము వాళ్ళకి చిత్రూపంగా తీసుకున్నాం కాబట్టి అది నష్టమైనా భారమైనా ఏదైనా మేమే భరాయించాలి. దానికి ఏమన్నా ప్రభుత్వం వారు సహాయం చేస్తే ఇంకా మంచిదండి. ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా అండి సరిగ్గా బాగోలేదండి. దానికి ప్రభుత్వం వారు ఏమన్నా సహకారం చేసి డ్రైనేజీ బాగు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే ప్రతి ఏడాది ఆగస్టు ప్రతి సంవత్సరం ఇదే నెలలో మొత్తం మునిగిపోతున్నాయండి. ప్రతి సంవత్సరం ఈ చెరువుల వల్ల కూడా కొంత ఈ మట్టి అవన్నీ కూడా అండి డ్రైన్లోకి రావడం, ఇవన్నీ కాలువలో పొడిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇంకొక రైతు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే సార్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారు? 6 ఎకరాలు చేస్తున్నాం సార్. కౌలు రైతుని సార్, ఆల్రెడీ కౌలు రైతునండి. ఎకరానికి 15,000 పెట్టానండి. అంతా ఇదో ఎలా అయిపోయిందండి. మళ్ళీ నారుమడి వేద్దాం అనుకోండి, ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. ఏం చేయాలన్నది ఏం అర్థం అవ్వట్లేదండి. చెరువులు ఈ కాలువ మాత్రం ఎప్పుడు ఎలా పొంగిపోతుందండి. చెరువుల వల్ల డ్రైన్ దాంట్లో అండి కుట్టేస్తుంటే కాలం మెరకైపోతుందండి. చాలా ఘోరంగా ఉంటుందండి. ఏం చేయాలన్నది మాకేం అర్థం. 6 ఎకరాలు మొత్తం ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి 15,000 చొప్పునండి పెట్టానండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చెయ్యాలంటే మళ్ళీ 10,000 చూసుకోవాలండి. మళ్ళీ చేస్తామో చేయలేమో అన్నది వాతావరణం గురించి భయం వేస్తుంది సార్. అంటే దీనికి వేరే మార్గాలు ఏం లేవా? అంటే వీటిని భరించాల్సిందేనా రైతు? భరించవలసిందండి. పండితే నువ్వు ఇస్తావేంటి, పోయిందని నువ్వు అడుగుతున్నావు అంటారండి మా రైతులు. అదండి. అంటే మీరు కౌలు చేస్తున్న వాళ్ళు ఇందాకట్లాగే ఆయన చెప్పారు, వాళ్ళు ఏమైనా మీకు సాయం చేయడం మీ యజమానులు అలాంటివి ఏమైనా జరిగాయి? అసలు చేయరండి. పండితే నువ్వు ఇస్తావా, మాకు ఎంత ఇచ్చుకున్నావు అంతగా అలా ఇచ్చేయవలసిందండి.
మా చేను మాకు ఇచ్చేయండి అంటున్నారండి. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయంలో ఉన్నారు? నేను అప్పుడే 20 సంవత్సరాల నుంచి చేసామండి. ప్రతిసారి ఏంటి పరిస్థితి? ప్రతిసారి ఇలాగే వచ్చేస్తుందండి. ఒక్కో సంవత్సరం ఎప్పుడో కొంచెం తేడాగా ఉంటుంది, ఈ సంవత్సరం బొత్తిగానే అండి. ఈ డ్రైనుల వల్లేనండి, ఈ చెరువులండి, చెరువు రెట్ట కొట్టేస్తున్నారండి. కొట్టేస్తుంటే కాలువలో మెరకైపోతున్నాయండి. ప్రతి నెల ఈ నెల వద్దులోకి మాత్రం మునిగిపోతున్నాం అండి. బోళ్ళు పెట్టుబడి పెట్టేసాం సార్, ఎకరానికి 15,000 పెట్టామండి. మళ్ళీ నారుమడి వేయాలంటే ఇంకా వేయలేము. వేసినా కూడా ఇలా దక్కుతుందని మనకేం తెలుస్తుంది సార్. అదండి జరిగిన విషయం. సార్ మీరేంటండి, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 5 ఎకరాలు ఉందండి. మీ సొంతమేనా కౌలా? కౌలండి, 5 ఎకరాలు కౌలండి. మీ పరిస్థితి ఏంటి? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అయితే కొంత బాగుండేదండి, సంవత్సరం పండేదండి. ఈ ఫస్ట్ నుంచి కూడా ఆకుమడి కానీ మునిగిపోవడం అండి దాంట్లో అండి. మళ్ళీ ఊడ్చేమంటే 12,000 పెట్టుబడి, 15,000 దాకా అయింది పెట్టుబడి. మళ్ళీ ఓడసాలంటే మేము ఓడసలేమండి. అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు కాపాడలేదండి. అంటే ఈ నష్టాన్ని ఎవరు ఎలా భరించాలి? నేను నాకు 15,000 దాటేసిందండి. మందు కూడా వేసానండి కోట. అంటే ఎరువులు వేస్తారా? కూడా వేసానండి. 15,000 దాటేద్దండి, 18,000 దాకా అవుతుందండి నాకు ఇప్పుడు ఎకరానికి. అంటే 6 ఎకరాలు. ఏం చేయాలి కూడా వస్తుంది, శుభ్రం మాగిపోతుందండి చేయను ఈ వర్షానికి. ఈ చెరువుల వల్ల కూడా తేడా వచ్చేసిందండి. చెరువు రెట్ట తోడేస్తున్నారండి కాళ్ళలోకి, కప్పడిపోతున్నాను, కాళ్ళు నీళ్ళు ఆగట్లేదండి. ఇక్కడ నుంచి చెరువులు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు చేయాలని ప్రభుత్వం. ఇది పరిస్థితి. అంటే ఒకవైపు చెరువులు ఆక్వాకల్చర్లు పేరుతో చెరువులు తవ్వేయడము, రెండో వైపున ప్రకృతి వీళ్ళ మీద కన్నెర్ర చేయడం, ఇలాంటి వాటి వల్ల రైతులు ప్రతి ఏడు తీవ్రంగా నష్టపోతున్నారు. మనం కేవలం ఒక 3 మాత్రమే మాట్లాడాము. నిజానికి జిల్లా వ్యాప్తంగా, కోనసీమ జిల్లా వ్యాప్తంగా రైతులు అందరి పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. ప్రతి ఒక్కరూ ఎకరానికి 10,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. అది చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆదుకోవాల్సిన వాళ్ళు ఆదుకోవాలి. అలాగే కౌలుకి ఇచ్చిన రైతులు వాళ్ళు కూడా వీళ్ళ కష్టాన్ని పంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ముక్కాముల చక్రధర్, ఐ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.